భోగి ఎంతో విశేషమైనటువంటిది. భోగి మంటలు దాని దగ్గర వెళ్ళి, ఆ మంటల దగ్గర వెళ్ళి చలి కాపుకున్నట్టు కాపుకున్నా కూడా చాలు సర్వపాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. అంతటి విశేషమైనటువంటి సమయము భోగి సమయం. అలాగే సంక్రాంతి కూడా ఎంతో విశేషమైనటువంటిది. మకర రాశిలో సూర్యనారాయణ స్వామి ప్రవేశిస్తే మకర సంక్రాంతి అంటాం కదా. ఈ మకర సంక్రమణం ఎంతో విశేషమైనటువంటి పుణ్యకాలం ఇది. ఈ సమయంలో ఎవరైనా సరే ఏదైనా సరే చిన్న దానం చేసినా కూడా సూర్యగ్రహణ సమయంలో దానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితాలే ఖచ్చితంగా కలుగుతాయి. పుణ్యకాలం ఎంతో విశేషమైనటువంటిది. పితృదేవతల యొక్క తర్పణాలు, ఆ పితృదేవతలు అంటే స్వర్గస్థులైనటువంటి వారు. మన ఇంట్లో చాలామంది కూడా స్వర్గస్థులైన వారు ఉంటారు కదా. వారి పేరిట ఏ చిన్న దానం చేసినా కూడా మేరు పర్వతమంతా అనంతకోటి పుణ్య ఫలితాలు వస్తాయి. అంత విశేషమైనటువంటిది మకర సంక్రమణ పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో మరి పితృదేవతలే కాకుండా వారిని స్మరించి దానాలే కాకుండా మిగతా దానాలు ఎవరైనా సరే ఏ దానం చేసినా కూడా వస్తుదానమే కానీ ధనం యొక్క దానమే కానీ ఏ దానాలు చేసినా అన్నదానాలు చేసినా కూడా అనంతకోటి పుణ్య ఫలితాలు మీకు కలుగుతాయి, మీ ముందు తరాల వారికి కూడా కలుగుతాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు పిల్లలు కానీ పెద్దలు కానీ చాలామంది కూడా కైట్లు ఎగరేస్తుంటారు, గాలిపటాలు పతంగులు కదా. చిన్నపిల్లలు పతంగులు ఎగరేస్తున్నప్పుడు పెద్దవారు ఖచ్చితంగా దగ్గరగా ఉండండి. ప్రతి సంవత్సరం కూడా మనం టీవీలలో పేపర్లలో వార్తలలో చూస్తున్నాం. ఏమని? ఈ పతంగి ఎగరడం వల్ల ఆ పతంగి కరెంటు వైర్లకు తాకి షాకు తగిలి ఒక బాలుడు మృతి, వారికి గాయాల పాలయ్యారు అని. అలాగే కొన్ని పెద్ద బంగ్లాలు ఉంటాయి, ఆ బంగ్లాల పైన పిట్టగోడలు ఉండవు, అంటే ప్రహారీ గోడ కంపౌండ్ వాళ్ళలాగా చిన్నగా పైన ఉండయి, అయినా సరే దానిపై నుంచి ఎగరేస్తుంటారు. చూస్తూ ఆకాశం వైపు చూస్తూ కాలు జారి ప్రమాదవశాత్తు కింద పడి చాలామంది కూడా చనిపోయిన వారు ఉన్నారు. అలాగే గాయాల పాలైన వారు కూడా ఉన్నారు కదా. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అంటే పెద్దలు ఆ పిల్లలతోటే ఉండాలి. ఈ మధ్య కొన్ని దారాలు వస్తున్నాయి, ఈ కైట్లు ఎగరేసేటువంటి దారాలు చాలా గట్టిగా వస్తున్నాయి. ఆ గట్టి దారాలు ఎలా అంటే మనం ఎగరేసినటువంటి పతంగి కరెంటు వైర్లకు తట్టుకుందంటే కనుక ఆ వైర్లను మనం గట్టిగా లాగితే కూడా దారం తెగిపోదు, అంత గట్టి దారాలు వస్తున్నాయి. చైనా మాంజాలు అంటున్నారు, చైనా దారాలు. వాటిని వినియోగించకండి, వాటి వల్ల కరెంటు షాకు కొట్టేటువంటి ప్రమాదాలు కూడా మనకు చాలా ఇంతకుముందు చూసాం మనం. ఆ వైర్లు కూడా తెగిపోయి కింద పడడము, వాటి వల్ల చాలామంది కూడా ప్రమాదాలు జరగడం కూడా జరిగినాయి చాలా. అలాగే ఈ మాంజాల వల్ల చాలా పక్షులు కూడా ఉన్నాయి కదా, పక్షులు కూడా ప్రమాదాల బారిన పడినవి ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా చైనా మాంజాలు అంటారు కదా, ఇవి చాలా గట్టిగా ఉంటాయి, తెంపుకోలేనంత. పక్షులు కూడా వాటి యొక్క ముక్కుతో కట్ చేసినా కూడా అవి కట్ కావు, వాళ్ళ కాళ్ళకు చుట్టుకుంటున్నాయి. పక్షులన్నీ కూడా రాత్రి కాగానే చెట్లపైకే వచ్చి పడుకుంటాయి కదా, అవి పడుకొని వద్దామనే లోపలనే వాళ్ళ కాళ్ళకు, ఆ పక్షుల యొక్క కాళ్ళకు ఆ మాంజాలు దారాలు చుట్టుకొని అవి ప్రమాదాల బారిన పడుతున్నాయి. మనము అవరోధాలు కలిగిస్తున్నాం ఈ పతంగులు ఎగరేయడం వల్ల కదా. కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆశిస్తున్నాం. అలాగే కనుమ, అలాగే ముక్కనుమ. ఈ కనుమ ముక్కనుమ ఎంతో విశేషమైనటువంటి, ప్రతి సంవత్సరం కూడా మనము రైతులు ఉంటారు కదా, ఆ రైతులు వారు పొలానికి దున్నడానికి ఎద్దులను వినియోగిస్తారు కదా. ఆ ఎద్దులు ప్రతినిత్యం కూడా కష్టపడుతూ ఉంటాయి, మనకెన్నో పంటలు పండాయి వాటి వల్లని కదా. వాటికి రెస్ట్ అన్నమాట కనుమ ముక్కనుమ. వాటిని పూజించాల్సినటువంటి రోజు ఈ కనుమ ముక్కనుమ లాంటి ఇవి. ఈ రోజున వాటిని పూజించాలి, వాటికి రెస్ట్ ఇవ్వాలి. అలాగే ఏరువాక పౌర్ణమి కూడా వస్తుంది ఆషాఢ మాసంలో. అప్పుడు కూడా మనము మన జంతువులను, అంటే మనము పెంచుకునేటువంటి జంతువులు ఆవులు ఉన్నాయి కదా, వాటినైనా సరే ఆ రోజున పూజిస్తాం, ఎద్దులను కూడా పూజిస్తాం. ఇంత విశేషమైనటువంటిది కనుమ ముక్కనుమ. భక్తులారా అందరూ కూడా ఈ సంక్రాంతిని చక్కగా
ఆనంద సంతోషాలతో చేసుకొని జరుపుకోండి. అలాగే కనుమ రోజున ప్రయాణం చేయకూడదు కూడా. ఎందుకంటే ప్రాచీన కాలం నుండి కూడా మనం ఎప్పుడైనా ప్రయాణం చేద్దామంటే కనుక ఎడ్ల బండ్లపైనే లేదా గుర్ర బండ్లపైనే మనం ప్రయాణాలు చేసాం ప్రాచీన కాలం నుండి కదా. మనకి జంతువులపైనే ప్రయాణాలు చేసేవాళ్ళం. ఎందుకంటే కనుమ ముక్కనుమ ఇవి రెండు కూడా మనము వాటికి రెస్ట్ ఇవ్వాల్సినటువంటి రోజులు ఇవి. కాబట్టి అందుకోసం ప్రయాణం చేయకూడదు. వాటిని మనం ఆరాధిస్తున్నాం, వాటికి మర్యాదిస్తున్నాం, వాటిని పూజిస్తున్నాం కూడా, వాటికి రెస్ట్ ఇస్తున్నాం. కాబట్టి రెస్ట్ ఇచ్చిన వారిని మనము నిజం చెప్పాలంటే మనలో అయినా సరే మనం ఎవరికైనా విశ్రాంతిని కలిగించామంటే వారిని మనము ఏ పనికి కూడా మనము వినియోగించుకోం కదా. అలాగే సంవత్సరాల తరబడి మనకు ఎంతో వెన్నంటి ఉండి మన కష్ట నష్టాల్లో పాలు పంచుకున్నటువంటి జంతు జీవాలకు కూడా మనము ఖచ్చితంగా రెస్ట్ అనేది ఖచ్చితంగా విశ్రాంతి ఇవ్వాల్సిందే. కాబట్టి కనుమ రోజున ప్రయాణం ఎప్పటికీ కూడా పనికిరాదు.